హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 13th జరిగిన సెకండ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విజయ్ 5,400, మోహన్ 9,400 ఇన్వెస్ట్ చేశాడంట. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 6 సంవత్సరాలకి మోహన్కి 600 ఎక్స్ట్రా వచ్చింది. అయితే ఆర్ ఎంత అని అడిగాడు. ఈ 600 ఎందుకు ఎక్కువ వచ్చింది? ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 4,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి వచ్చింది. మనకు తెలిసిన ఫార్ములా PTR/100 = I కదా. వాడు ఏం అడిగాడు? ఆర్ అడిగాడు. పి ఎంత? ఎక్స్ట్రా ఎంత? ఇది 4,000 కాబట్టి 4,000 అనుకుందాం. టీ ఎంత? 6 సంవత్సరాలకి. ఆర్ వాడు అడిగాడు /100 = I ఎంత వచ్చిందంటే 600 ఎక్స్ట్రా. ఈ 00 కి 00, ఈ 0కి ఈ 0 పోతే 6 ఒకట్ల 6 10, 4 ఒకట్ల 4 2 8, 20 ఉంటుంది, 4 5 2.5. ఓకేనా. నెక్స్ట్, 4 people మూవింగ్ along a circular path. ఒక సర్క్యులర్ పాత్ ఉంది, 4 వెళ్తున్నారంట. అయితే ది కంప్లీట్ ఒకడు 6 నిమిషాల్లో 8, 10, 14 నిమిషాలు వరుసగా ఒక రౌండ్ కంప్లీట్ చేస్తారు. అయితే ది స్టార్టెడ్ టుగెదర్, ఒకేసారి బయలుదేరి ఎన్ని గంటల తర్వాత వాళ్ళు మళ్ళీ కలుస్తారు అన్నాడు. ఓకే, ఇలాంటి మోడల్ ఏంటంటే ఒక గుడిలో 4 గంటలు ఉంటాయి, ఒక్కోటి 5 నిమిషాలు 10 నిమిషాలకు మూగితే అన్నీ ఒకేసారి ఎలా మూగుతాయి అంటే ఏం లేదు, డైరెక్ట్ ఈ టైంని ఎల్సిఎం చేశాడు. 6, 8, 10, 14, 2 3 6, 2 4 2 5 2 7. ఇంకేం కట్టాము? 2 3 6, 6 4 24, 24 5 120, 127, 12 84 అంటే 840. ఓకే, హవర్స్లో అడిగాడు. మనకు వచ్చింది మినిట్స్ /60. 0 6 ఒకట్ల 6, 6 4 24, 14. ఓకేనా. నెక్స్ట్, గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ దిస్ టు లీవ్ 1582 అంట. ఓకే, ఏ నెంబర్? ఓకే, 1582తో అన్నాడంటే అది ఇందు నుంచి తీసేద్దాం. తీసేస్తే 13లో 5 తీస్తే 8, 5లో 1 తీస్తే 4, 1. ఓకే, ఇందులో 2, 11లో 8 తీస్తే 3, 1. ఓకే, 1148, 2132. దీనికి వచ్చిన ఎల్సిఎంఏ ఆన్సర్ అవుతుంది. సారీ, ఎల్సిఎం కాదు, ఇక్కడ లీస్ట్ అనేది గ్రేటెస్ట్ కదా, హెచ్సిఎఫ్. అయితే ఈ 2 యూనిట్ డిజిట్స్ చూస్తే 2తో కట్ అవుతుంది. 2 5ల 10, 2 7ల 2 4ల 2 5ల, సారీ 2 1ల 0, 2 6ల 2 6ల. ఇంకా నెక్స్ట్, ఓకే, ఆప్షన్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ 4 వేరు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు వచ్చింది 2 అంటే ఈ కింద ఏదున్నా 2తో మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ 2తో అవ్వట్లేదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఓన్లీ ఒకటే అవుతుంది కాబట్టి డైరెక్ట్ అది ఆన్సర్. నెక్స్ట్, మీరు ఆప్షన్స్ బట్టి వెళ్ళడమే మంచిది, ఎందుకంటే ఎగ్జామ్లో ఎంత తక్కువ టైంలో చేసామనేది ముఖ్యం. ఏ మ్యాన్ మంత్లీ శాలరీ 42,000 నుంచి 57,000 పెరిగింది. అయితే ఎంత శాతం పెరిగింది అన్నాడు. ఈ రెండింటి గ్యాప్ ఎంత? 5,000, 1 అంతేనా? 0 0 0 5. ఓకే, 15,000 ఎంత నుంచి? 42,000 నుంచి. పర్సెంటేజ్ కాబట్టి × 100. ఈ 3 సున్నాలకి ఈ 3 సున్నాలు పోతే 1,500. ఓకే, ఇంకా తిరుగుద్ది 21, 50, 15, 70, 750/21, 21 3, 63. 3 అంటే 5, ఇది ఈ 2 అయిపోతే ఈ రెండిట్లో 1, 2 1, 128 ఉంది. 26లో 120, కానీ 1 ఉందంటే 26 కంటే తక్కువ 5, ఇది 6 కంటే ఎక్కువ కాబట్టి ఇది కట్ చేసేయండి. నెక్స్ట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్ఫియర్ అంటే, హెమిస్ఫియర్ అంటే ఎలా ఉంటుంది? ఇలా హాఫ్ స్పియర్. అయితే ఓకే, రేడియస్ మీటర్లో ఇచ్చాడు, ఆప్షన్ సెంటీమీటర్లో ఉన్నాయి. ఇది మీటర్లో మార్చాలంటే × 100 అంటే 7 cm. ఓకే, అయితే ఏం అడిగాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. హెమిస్ఫియర్కి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, 3πr². 3 22/7, 7 × 7. ఈ 7కి 7 కలిపితే 7 154 × 3, 4 3 12, 5 3 15 16, 4 1 4 4 6 2. ఓకే, నెక్స్ట్, స్మాలెస్ట్ నెంబర్ విచ్ డివిజిబుల్ బై
ఓకే, స్మాలెస్ట్ అంటే ఎల్సిఎం అడిగారు. 5, 10, 49, 28. 5 ఒకట్ల 5 2, సారీ అప్పుడు నాకు అయినా పర్లేదు. నెక్స్ట్ 2తో 1, 49, డైరెక్ట్ 4, 14, 7తో 7 7, ఇంకేం కట్ అవ్వవు. 5 10, 10 70, 7 49, 490 ఇంటూ 2, 0 9 18, 4 980, ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ తుషార్ సోల్డ్ 150 చైర్స్ అంట, 150 చైర్లు అమ్మాడు. అయితే గెయిన్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంట, 50 చైర్లు అమ్మిన వేల ఎస్పీ అంటే అతని ఒక చైరు రూపాయి అనుకుందాం. అప్పుడు 150 చైర్లు అమ్మిన వేల ఎంత, 150. అతని ప్రాఫిట్ గెయిన్ ఎంత, 50 అంటే 50 రూపాయలు. సిపిఎం అవుద్ది, సెల్లింగ్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ తీసేయాలి, తీసేస్తే 100. ఓకే, ఇప్పుడు అడిగే అడిగాడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు. అంటే సిపి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అంటే 50/100 ఇంటూ 100. 100 కట్ అయిపోతే 50. ఓకే, నెక్స్ట్ రిషి దగ్గర 1612 రూపాయలు ఉంది. 8th క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. అయితే ఇద్దరు కొడుకులకి పంచాడంట. ఎలా, షాన్ పియూష్ ఇద్దరు ఉన్నారు. 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో షాన్కి 19 సంవత్సరాల తర్వాత, పియూష్కి 20 సంవత్సరాల తర్వాత సమానంగా వస్తుందంట. అప్పుడు షాన్ వాల్యూ ఎంత అన్నాడు. మనం ఇక్కడ ఏం లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఉంది, 100 ఉండేది, 8% అంటే 108. ఈ రెండు కలిపి 208 అనేది అతని దగ్గర ఉన్న 1612కి ఈక్వల్. అయితే ఎవరికి అడిగారు, షాన్కి అడిగారు. ఎవరికైతే ఫస్ట్ అమౌంట్ వస్తుందో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి కదా. షాన్కి 19 సంవత్సరాల తర్వాత, పియూష్కి 20 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే తన 19 సంవత్సరాల తర్వాత వచ్చేస్తుంది కాబట్టి షాన్కి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. అంటే 108 అనేది షాన్కి, 100 అనేది పియూష్కి. అయితే షాన్ కదా అడిగాడు, 1612 అనేది 208 అయితే షాన్ 108 ఎంత, 4 5 4 4 2 4 7 13 4 13 1 13 21 ఉంటుంది. మళ్ళీ 13 1 13 ఒకట్లే 4 13 4 4 4 3 13 3 39 13. ఓకే, 27 ఇంటూ 31, 27 ఇంటూ 31, 27 7 3 21, 2 8 8 3 7, 8 3 7. ఓకే, నెక్స్ట్ ఏబిసి సెపరేట్లీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్. ఓకే, 5 6 8 అంటే ఏబిసి ఉన్నాయి. వాళ్ళంటే 5 రోజుల్లో, 8 రోజుల్లో, 6 రోజుల్లో డేస్ వర్క్ చేస్తారంట. అయితే వాళ్ళు ముగ్గురు కలిపి 22,774 రూపాయలు ఒక వర్క్ ఒప్పుకున్నారు. అయితే బీసీ మధ్యన తేడా ఎంత అని అడిగారు. ఓకే, యాక్చువల్గా వాడు ఇచ్చింది ఇక్కడ ఇవి డేస్, మనకి ఇక్కడ అమౌంట్ ఎప్పుడు ఎఫిషియన్సీతో ఈక్వల్గా సర్దుకుంటాం. అయితే మనకి ఇక్కడ తెలియాల్సింది ఫస్ట్ మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే ఏని క్లోజ్ చేసేస్తే మిగిలింది ఎంత ఉంది, 8 6 ఉంది. ఆ 2 గుణిస్తే 40, 8 8 48. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి బి కావాలంటే 8 క్లోజ్ చేసింది. అప్పుడు ఏమంటాయి, 5 6 5 6 30. నెక్స్ట్ ఇప్పుడు సి 6ని క్లోజ్ చేస్తే 8 5 8 5 40. ఓకేనా, ఇది టోటల్ అమౌంట్. ఇవేమైనా కట్ అవుతాయి 2తో 24 15 20. ఓకే, ఈ ఎఫిషియన్సీ విధంగా వాళ్ళు వాటాలు సర్దుకుంటారు. అయితే వాడు ఏమడిగాడు, బీకి సికి మధ్య, బీకి సికి అంత 5 డిఫరెన్స్, 5 ఎంత అడిగాడు. ఈ 3 కలిపితే 20 20 40 59. 59 అనేది 2 2 7 7 4 సమాధానం అయితే 5 కోట్లు ఎంత, 5 4 20 30 ఎక్కువ అయిపోతుంది 3తో. 9 3 27, 5 3 16 17 0 12 5 4 9 5 9 45 9 ఎక్కువైపోతుంది. 8 9 72 8 5 40 47 2 10 3 0 ఉంటే 4 5 6 30 9 6 54 ఎక్కువైపోతుంది.
936 ఎక్కువ అవుతుంది. ఎక్కడ మిస్టేక్ అయింది. ఓకే, ఇక్కడ మిస్టేక్ అయింది. ఇక్కడ 7 దించుకోవాలి, 4 దించేసాం. ఇప్పుడు ఏమైంది? వాల్యూ ఎంతను 8 8 9 72 8 5 40 47 5 35 4. ఓకే, ఇప్పుడు సరిపోయింది. 6లో 354 అంటే 3 8 6 ఇంటూ 5 3 8 6 ఇంటూ 5 5 పార్ట్లు కదా ఈ రెండు డిఫరెన్స్. 6 5 30 8 40 45 15 19 30 ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్. ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి. షాప్ కీపర్ అంటే 500కు ఒక వస్తువు కొన్నాడు. అయితే 24% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి అన్నాడు. 500 సిపి ఎప్పుడు 100కి. అయితే 124 ఎంత? ఈ జీరోస్ పోతే 124 ఇంటూ 5 అంటే 1240 ఆఫ్ 620. ఓకే, నెక్స్ట్. ఈ 11th క్వశ్చన్ నిన్న కూడా ఇచ్చాడు సేమ్. ఓకే కొంచెం తేడా ఉంది. నిన్న సమ్ ఆఫ్ అడిగారు, ఇవాళ ప్రొడక్ట్ అడిగారు. ప్రొడక్ట్ అంటే ఈజీ. ఇంకా ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ అంటే హెచ్సిఎఫ్ కంటే 126 ఎక్కువ అంట. హెచ్సిఎఫ్ అంటే 126 టైమ్స్. హెచ్సిఎఫ్ అనేది 7 అంటే హెచ్సిఎఫ్ 7 అనుకుంటే ఎల్సిఎం 126 టైమ్స్ ఎక్కువ అంటే ఇంటూ 7. ఓకే, ప్రొడక్ట్ అడిగారు. ప్రొడక్ట్ అంటే 2 మెంబర్స్ ప్రొడక్ట్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం కదా. అంటే ఇది ఇంటూ ఇది కలిపి గుణిస్తే అయిపోద్ది. 126 ఇంటూ 49 126 ఇంటూ 49 9 5 9 6 58. యూనిట్ డిజిట్ 4. ఓకే, రెండిట్లో ఉంది. 9 6 54 9 18 23 9 9 11 4 6 24 4 8 30 74. ఓకే, నెక్స్ట్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఇప్పుడు అమిత్ అన్వర్ ప్లస్ అమిత్ ప్లస్ గోపాల్ అంటే యావరేజ్ 46 అయితే సమ్ ఎంత అవుతుంది? ఇంటూ 3 4 3 12 6 3 18 138. ఇందులో వీళ్ళిద్దరిది అన్వర్ ప్లస్ అమిత్ 39 అంటే యావరేజ్ 39 అయితే సమ్ ఎంత అవుతుంది? 78. అమిత్ గోపాల్ 44 అంటే 88. ఈ రెండు కలిపితే ఎంత? 16 166. ఓకే, ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ముగ్గురు ఒక్కొక్కసారి ఉన్నారు. కానీ ఇక్కడ అమిత్ అనేవారు అమిత్ అని 2 సార్లు ఉన్నాడు. ఇక్కడ వాడు అడిగింది కూడా అమిత్ అంటే ఆ 2 సార్లు అనేది ఒకసారి తీసేస్తే అయిపోద్ది కదా. ఈ 166 నుంచి 138 తీస్తే 8 2 28. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ ఎ ఫ్యూయల్. ఓకే, మొదటి 3 నెలలు అంటే 40 30 10% లెక్క తగ్గి 4 నెలలు 40% పెరిగితే డిఫరెన్స్ ఎంత అంటే ఫస్ట్ 100 ఉండేది, 40 తగ్గితే ఎంత అవుద్ది? 60. అందులో 30% అంటే 6 3 18 తగ్గితే 42. ఓకే, అందులో 10% తగ్గిందంటే 4.2 తగ్గింది. అంటే 42లో 4.2 తగ్గితే 8, 11లో అంటే 7 37.804 సంవత్సరం. కానీ ఏమైంది? తర్వాత 40% పెరిగింది. అంటే 3.78 ఇంటూ 4 4 8 32 4 7 28 31 4 3 12 15 15.12 పెరిగింది. 2 9 52 పాయింట్ సంథింగ్ పెరిగింది. అయితే కంపేర్ చేయమని ఒరిజినల్ ఎంత తేడా వచ్చింది అని చూడండి. 100 ఉండేది 52 అయిందంటే ఎంత తగ్గింది? 48 కంటే ఇంకా 0.48 ఇక్కడ 0.08 ఇంకా 47.08. ఓకేనా, నెక్స్ట్. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 42, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 63 అయ్యిందంట. ప్రిన్సిపల్ ఎంత అని అడిగారు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2 సంవత్సరాలకు 42 అంటే ప్రతి సంవత్సరం 21. ఫస్ట్ సంవత్సరం 21, సెకండ్ సంవత్సరం కూడా 21. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 63 ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఇయర్ ఉన్న ఇంట్రెస్ట్ పడింది. అంత 42 63 మళ్ళీ 21. ఓకే, టోటల్ వచ్చేసింది. అంటే 100% ఇంట్రెస్ట్. ఓకే, కొంచెం చూద్దాం. మనకి ఇక్కడ 100% వచ్చింది. ఎందుకంటే అంత ఉందో అంత వచ్చింది కాబట్టి. మనకు తెలిసిన ఫార్ములా PTR by 100 = I. T అంతా తెలియదు వాడు అడిగారు. T అంతా 2 ఇయర్స్కి
6 మనకు 100% వచ్చింది బై 100 ఈక్వల్ ఐ అంతా 42. ఈ 0 100 100 పోతే 2 ఒకట్ల 2 2 2 ఒకటి 21 ఉందా? ఓకే, 100% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే. నెక్స్ట్, ఇన్ వాట్ రేషియో మస్ట్, ఓకే మిక్సర్ అండ్ ఎలిగేషన్ అంటే 2 రేషియోస్ ఉన్నాయి, 2 రైస్ వెరైటీస్ ఉన్నాయి, ఒకటి 165 ఒకటి 285. ఆ రెండు మిక్స్ చేశారు. మిక్స్ చేస్తే మిక్సర్ అంటే ఆ రెండింటి రైస్ మళ్ళీ కేజీకి 195 లెక్క రావాలంటే ఏ రేషియోలో అమ్మాలి అన్నట్టు. యాక్చువల్గా ఏం లేదు, 165 ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ 285 పెట్టుకుంటాం. ఈ రెండింటి మధ్యలో ఎంత కావాలో అంత 195 పెట్టుకుంటే వచ్చిన డిఫరెన్స్ రేషియో. 165లో 195లో 165 తీస్తే 0 30, ఇక్కడ 285లో తీస్తే 90 ఏమవుతుంది? 33లో 31 3:1. ఓకే, నెక్స్ట్, ఏ ట్రైన్ 240 మీటర్ల లాంగ్ ఉందంటే 88 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. అయితే ఏ టైంలో ఒక వ్యక్తిని దాటుద్ది, ఆ వ్యక్తి కూడా ట్రైన్ వెళ్ళే వైపే 16 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. రెండు ఒకే డైరెక్షన్ వెళ్తున్నాయి అంటే స్పీడ్ ఏమవుద్ది? డిఫరెన్స్ 72 km/h. అయితే వాడు అన్ని సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి మనం ఇంటూ 5/18 చేసుకోవాలి. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా డిటిఎస్. మనకు టైం అడిగాడు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 240 మీటర్లు. స్పీడ్ ఎంత? 72, 5/18, 18 4 72, 4 6 24, 5 12 60. ఓకే, నెక్స్ట్ ఒక ఫోర్త్ క్వశ్చన్ అడిగాడు, అంటే A/B = C/D అయితే D ఏమవుద్ది? BC/A 20 × 12/4, 4 5 20 అంటే 12 5 60. 18th క్వశ్చన్, ఏ పెయిర్ ఆఫ్ ఆర్టికల్స్, 2 ఆర్టికల్స్ అంటే 18 20 కొన్నాడు, అది కూడా 20% డిస్కౌంట్. అయితే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ సేమ్ అంట రెండింటికి. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ సేమ్. ఓకే, అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగారు. 2 18 20 వచ్చాయి, రెండింటికి సేమ్ అంటే 900 పడి 1 పడింది. ఇదేంటి? 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అంటే 80. 1 ఎంత? ఓకే, 0 0 కట్టేది, ఈ 0 ఇక్కడికి వస్తే 8 1 8 11 ఉంటుంది, మళ్ళీ 8 1 8 30 ఉంటుంది, 3 23 60 ఉంటుంది, 7 50 సంథింగ్. ఆప్షన్ 1137. ఓకే, ఒకటే ఉంది, మొత్తం చేయాల్సిన కూడా లేదు. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఇది బోట్ స్పీడ్ అనుకుంటే y అనేది స్ట్రీమ్ స్పీడ్ అనుకుందాం. అయితే బోట్ అంటే 28 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్. 28 డౌన్ అంటే స్ట్రీమ్ ప్లస్ బోటు రెండు కలాలి కదా. ఎక్స్ ప్లస్ ఇది ఎంత ఇచ్చారు? డౌన్ స్ట్రీమ్ 9 ప్లస్ 20 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్ అంటే 20 x - 9, అది 8 గంటల్లో వెళ్తుంది. అయితే బోట్ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ రెండు మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఆర్ అనేది డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే స్ట్రీమ్ కంటే తక్కువ ఉంటే అది వెనక్కి వెళ్ళిపోద్ది ఆ పడవ. నెక్స్ట్ ఇక్కడ 9 కూడా డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే ఈక్వల్గా ఉంటే ఆ పడవ ఎటు కదలదు. ఇప్పుడు మిగిలిన 2 ఉన్నాయి, ఆప్షన్లో చూద్దాం. 14 కొనుక్కుందాం. 14 కొనుక్కుంటే 23 అవుతుంది. 23 అంటే 1 పాయింట్ సంథింగ్. ఇక్కడ 14 5 అవుతుంది, 5 4 1 4 కలిపి 5 అవుతుంది, కాబట్టి అది అవ్వదు. ఇంకా డైరెక్ట్ మిగిలిన ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ చేసేవచ్చు. 12 లేదు అనుకుంటే చూడాలి అనుకుంటే 12 9 అంటే 21 అవుతుంది. 21 కట్ అయితే 1 పాయింట్ సంథింగ్. ఇక్కడ 12 అంటే 3 6 పాయింట్ సంథింగ్. 1 6 కలిపితే 7 పాయింట్ కలిపితే ఒక ఛాన్స్ ఉంది. ఓకేనా, మొత్తం మీరు చేయవలసిన లేదు. వీటి మెన్ కన్స్ట్రక్ట్ చేయకపోతే 100 days అంటే 80 మంది 100 రోజుల్లో చేస్తారు, అది టోటల్. అయితే హౌ మెనీ మెన్ మోర్ అంట, ఎంతమంది ఎక్కువ ఉండాలి అన్నాడు. అది 25 రోజుల్లో చేయాలంటే 25 రోజుల్లో చేయాలంటే ఎంతమంది కావాలి? 25 1 25 320 మనుషులు కావాలి. కానీ ఆప్షన్లో లేదంటే టెన్షన్ పడకండి. ఎంతమంది ఎక్కువ ఉండాలి అన్నాడు. తోలు ఎంతమంది ఉన్నారు? 80 మంది ఉన్నారు. 320లో 80 తీసేయండి, 240 మంది కావాలి. ఓకే, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.